హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. లాస్ట్ ట్రేడింగ్ డే మనకి ఫ్రైడే అయితే బ్యాంక్ నిఫ్టీ 260 పాయింట్స్తో అయితే క్లోజ్ అయింది అండ్ నిఫ్టీ వచ్చేసి 102 అండ్ ఫిన్ నిఫ్టీ సెన్సెక్స్ అన్నీ కూడా రెడ్లోనే అయితే క్లోజ్ అయినాయి. మళ్ళీ అగైన్ ఇండియా విక్స్ వచ్చి 15 అయితే క్లెయిమ్ చేసుకుంది అండ్ ఫ్రైడే రోజున 0.40% మనకి పెరిగి విక్స్ అయితే అగైన్ మళ్ళీ 15లో అయితే క్లోజ్ అయింది. అండ్ ప్రీవియస్గా మనకి ఏదైతే నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నామో వీక్లీ టైం ఫ్రేమ్లో ఇది అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా అంటే 1-2 క్యాండిల్స్ అంటే 1-2 వీక్స్ బిఫోర్ ఏదైతే లో ఉందో 22,750 ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చి అండ్ బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా మంచి ఇంకా క్రాష్ అనేది మనం చూడాల్సి వచ్చేది. బట్ ఫార్చునేట్లీ ఆ ఏరియా నుంచి అయితే సపోర్ట్ అయితే తీసుకుంది అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి చాలా క్రూషియల్ మేకర్ బ్రేక్ లెవెల్లో ఉంది. సో ఇన్ కేస్ మనకి జస్ట్ ఏదైతే లో బ్రేక్ అవ్వడానికి మనకి క్లోజింగ్ చూసుకుంటే 22,900 లెవెల్ ఉంటే 22,750 లెవెల్స్ ఉంది. సో జస్ట్ ఒక 150 పాయింట్స్ అయితే మనకి దగ్గరలో అయితే ఉంది. సో ఇన్ కేస్ ఇది కూడా మనకి బ్రేక్ అయితే అగైన్ చాలా వరకు లైక్ మనకి నెక్స్ట్ సపోర్ట్ ఏదైతే 22,500 అంటే ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ అండ్ తర్వాత ఏదైతే మేజర్ సపోర్ట్ ఉందో 21,750 వరకు కూడా వెళ్ళేదానికైతే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇదే కంటిన్యూస్గా ఇలా ఈ రేంజ్లో ఫామ్ అయితే కనుక సో కంటిన్యూస్గా అయితే ఇక్కడ వరకు లోయర్ లోస్ వేస్తూనే ఉంది మార్కెట్స్ అయితే కనుక ఎక్కడ కూడా ప్రీవియస్ హైని అయితే బ్రేక్ అయితే చేయడానికి లేదు. ఫ్రెష్ లోయర్ హైస్ మాత్రమే వేస్తుంది. సో అంటిల్ అన్లెస్ ఈ హై ఏదైతే ఉందో ఓకే 23,750 ఓకే ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు వీటివి చేసుకోకుండా ఉండటమే బెటర్. అంటే సేఫ్గా ఉండేటటువంటి ఇన్వెస్టర్స్ కోసం సేఫ్గా ఉండేటటువంటి ట్రేడర్స్ కోసం చెప్తున్నా. అండ్ ఎవరైతే ఫర్ లాంగ్ టర్మ్ నాకు సంబంధం లేదు ఒక 5-10 ఏళ్ళు నేను పెద్దగా పట్టించుకోను అనుకున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా మంచి ప్రైస్లో మంచి డిస్కౌంట్లో ఫండమెంటల్స్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ కనుక మీరు హోల్డ్ చేస్తుంటే మంచిగా యావరేజ్ చేసుకోవడానికి కూడా ఇది మంచి డిస్కౌంట్లో దొరుకుతున్నాయి అనేసి మనం భావించవచ్చు. ఎందుకంటే ఇండియా స్టోరీ మీద మనకి నమ్మకం ఉందంటే దీని గురించి ఇలాంటి కరెక్షన్ గురించి మనం అస్సలు భయపడాల్సిన పనే లేదు. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనం గమనించాల్సిన లెవెల్స్ అయితే 22,750 అండ్ హై ఏదైతే ఉందో 23,500. సో ఈ 2 లెవెల్స్ వచ్చి చాలా కీలకంగా మారిపోతున్నాయి నెక్స్ట్ వీక్కి. సో 500 తర్వాత కొంతవరకు లైక్ మంచి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ నుంచి మంచి రివర్సల్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ 22,750 కనుక బ్రేక్ అయితే కనుక కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం కూడా మనం మార్కెట్లో చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 2 లెవెల్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అని అయితే మనం చూడొచ్చు. అండ్ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనం టాప్ నుంచి కనుక ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తే ఓకే ఇప్పటికీ ఒక 2 టైమ్స్ అయితే సపోర్ట్ తీసుకుంది. అండ్ డౌన్ సైడ్ కూడా ఈ ఛానల్లోకి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 22,800 ఎగ్జాక్ట్గా అక్కడనే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ వచ్చినా సరే మనకి 600లో అంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ కాకుండా ఉంటే కనుక మనకి 600-500లో మనకి సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి బౌన్స్ తీసుకుంటే కనుక అరౌండ్ 22,500 దగ్గర నుంచి మళ్ళీ అగైన్ 23,200 వరకు కూడా ఈ బాటమ్ నుంచి కూడా ఈ టాప్ వరకు కూడా మోస్ట్లీ మనకి 500 to 600 పాయింట్స్ అయితే మనకి బౌన్స్ అవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆన్ డైలీ టైం ఫ్రేమ్. సో ఎవరైతే మనకి ట్రేడర్స్ రివర్సల్ పట్టుకుందామో అండ్ పొజిషనల్గా స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ 2 లెవెల్స్ ఏదైతే ఈ టుడే లో అంటే ఫ్రైడే లో అండ్ ఈ యొక్క ఏదైతే ఛానల్ యొక్క ట్రెండ్ లైన్ యొక్క లో ఉందో దీన్ని లెవెల్స్ని పట్టుకుంటే కనుక మనకి రివర్సల్ క్యాండిల్స్ అంటే అక్కడ తెలుసు కదా క్యాండిల్స్ ఏ విధంగా వచ్చాయి, డోజీ క్యాండిల్ వచ్చిందా, హ్యామర్ వచ్చిందా, ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చిందా, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటే మనకి దాంట్లో కూడా సెట్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసేద్దాము. డైలీ టైం ఫ్రేమ్లో మంచి సాలిడ్గా అయితే రెడ్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది అండ్ ప్రీవియస్గా కూడా ఇక్కడ మనకి ఒక సపోర్ట్ అయితే తీసుకుంది విచ్ ఈజ్ అట్ 48,800 లెవెల్. సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ కిందకు వస్తే అరౌండ్ ఒక 200-300 పాయింట్స్ అయితే మనకి డౌన్ సైడ్ అయితే వెళ్ళేదానికి అయితే అవకాశం ఉంది. అండ్ ఇట్లా ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చినా సరే ఇమీడియట్గా అయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయింది అనేసి
షార్ట్ అయితే వద్దు, మళ్ళీ ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయ్యి అగైన్ గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఇలాంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి చూసి లైక్ ఈ క్యాండిల్ లో కూడా బ్రేక్ అయితే తప్ప పొజిషనల్గా అయితే షార్ట్ సైడ్ అయితే ప్లాన్ అయితే చేసుకోవద్దు. మోస్ట్లీ ఇక్కడ నుంచి మనకి సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయితే కనుక మంచి మూవ్ అప్ సైడ్ వెళ్ళడానికి మళ్ళీ అగైన్ 50,400 లెవెల్స్ అయితే టెస్ట్ చేయడానికి అయితే ఉంటుంది. అదర్వైజ్ ఇన్ కేస్ 48,000 కూడా లెవెల్ కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక దీంట్లో కూడా మనకి మంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి డైలీ టైం ఫ్రేమ్లో. సో ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో సాలిడ్గా ఒక రెడ్ క్యాండిల్ అయితే పడింది. ఇంకా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సో ఇక్కడికి వచ్చేసరికి మనం గమనించాల్సింది ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క వీక్ యొక్క క్యాండిల్లో ఇన్సైడ్లోనే ఉంది, ఎటువైపు కూడా డౌన్ సైడ్ అయితే మొగ్గు అయితే చూపించట్లేదు. ఇన్ కేస్ ఒకవేళ 48,800 కూడా కమింగ్ అప్ మండే ఆర్ ట్యూస్డే కల్లా ఈ లో బ్రేక్ అయింది అనుకుంటే కనుక మనం ఇంతకుముందు అనుకున్నటువంటి 48,400, సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక 48,000 ఏదైతే ఉందో మనకి ఫైనల్ సపోర్ట్గా అయితే ఉంది. అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్గా 49,000లో ఉంది అంటే 48,000కి అరౌండ్ ఒక 1,000 పాయింట్స్ అయితే మనకి డౌన్ సైడ్ అయితే మనకి సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే 1,000 పాయింట్స్ అయితే మనకి డౌన్ సైడ్ అయితే చూడడానికి ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఈ రేంజ్లోనే అంటే ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ హై అండ్ లో మధ్యలోనే ఉంటే కనుక వాలటైలిటీతో, అంటే ఈ వీక్లో ఎలా అయితే వాలటైల్ ఉందో అదే రకమైన వాలటైలిటీ ఉండడానికి కూడా మనకి దీంట్లో ఛాన్స్ ఉందని అయితే మనకి అర్థమవుతుంది. సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో. సో ఒకసారి మండేకి బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్, అలాగే నో ట్రేడ్ జోన్స్, అలాగే నెక్స్ట్ ఎకనామిక్ క్యాలెండర్లో ఏవేమి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి అనేది ఒకసారి అయితే చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. సో ఎకనామిక్ క్యాలెండర్కి వచ్చేసరికి మండే అయితే చెప్పుకోదగ్గ ఇదైతే ఏం లేదు, జస్ట్ హాలిడేస్ అయితే ఉన్నాయి. మండే అయితే మనకి కెనడా ఫ్యామిలీ డే అని ఉంది, అండ్ యూఎస్లోకి వచ్చేసరికి వాషింగ్టన్ బర్త్డే అనేసి ఒక ఈవెంట్ అయితే ఉంది, హాలిడే అయితే ఉంటుంది. సో ట్యూస్డేకి మనకి ట్రేడింగ్ క్యూస్ అయితే మనకి గ్లోబల్ మార్కెట్స్ అయితే యూఎస్ మార్కెట్స్ ఇంపార్టెంట్ కాబట్టి అది హాలిడేలో అయితే ఉంది. అండ్ ట్రేడ్ బ్యాలెన్స్ ఇది అంత పెద్దగా మనకి ఇదవదు, అండ్ ఆస్ట్రేలియా ఇవన్నీ మనం అవాయిడ్ చేసేవచ్చు. అండ్ మెయిన్ ఈవెంట్ ఆఫ్ ది వీక్ అనుకుంటే కనుక థర్స్డే ఏదైతే ఉందో అంటే February 20 ఏదైతే ఉందో FOMC మీటింగ్స్ ఉన్నాయి, అండ్ ఇనీషియల్ జాబ్లెస్ క్లైమ్స్ అయినా ఉన్నాయి. ఇవైతే మనకి లైక్ మార్కెట్స్ మీద కాకుండా క్రిప్టో మార్కెట్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపించేదానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ కూడా మనకి ఉంది, ఇది అంత పెద్దగా పట్టించుకోకలేదు. అండ్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఇది కొంత మనకి ఎఫెక్ట్ చూపించేదానికి అయితే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మెయిన్ ఈవెంట్ వచ్చేసి థర్స్డే అయితే మనకు ఉంది. అండ్ ఫ్రైడే రోజున గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా కొంత ఇది కూడా కొన్ని స్టాక్స్ మీద పర్టికులర్గా అవకాశం ఉంటుంది. అలాగే ఫారెక్స్ రిజర్వ్స్ కూడా ఫ్రైడే అయితే రాబోతున్నాయి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా యూఎస్ది, అండ్ గ్లోబల్ సర్వీస్ పిఎంఏ డేటా, అండ్ ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్స్ కూడా ఇది కొంతవరకు మనకి ఫ్రైడే రోజున అండ్ థర్స్డే రోజున గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవి ఎక్కువ మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోద్దు. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీలోకి వచ్చేసరికి మనకి అంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నటువంటి ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది ఇంకా బ్రేక్ అయితే కాలేదు మనకి. సో అప్ సైడ్ బ్రేక్ అయితే కనుక కొంత మంచి షార్ట్ కవరింగ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఆన్ 15 minutes టైం బేసిస్. ఓకే, అండ్ రేపటికి వచ్చేసి అంటే మండేకి వచ్చేసి 22,984 అండ్ 22,786 అయితే మంచి లెవెల్స్గా ఉంటాయి. 22,786 వచ్చేసి చాలా వరకు మనకి డిఫెండ్ అయితే చేసుకుంది ఆ లెవెల్లో. సో ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ 22,699, అలాగే 22,601, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 22,495 అయితే మనకు ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 22,984 దగ్గర మనకి బ్రేక్ అయితే కనుక 23,083 అండ్ 23,187, 23,291 వచ్చేసి టార్గెట్ 123గా అయితే మనకి నిఫ్టీలో అండ్ ఉన్నాయి. అండ్ ఈ జోన్ వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. అండ్ వాలటైలిటీ కనుక కంటిన్యూ అయ్యింది అనుకుంటే కనుక ఫస్ట్ 15 minutes క్యాండిల్ ట్రేడ్ చేయకపోవడమే చాలా బెటరు. అండ్ లెవెల్స్ చూసుకొని దాన్ని బట్టి ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి, బెటర్గా ఉంటుంది. అండ్ ఓఏ డేటా ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. ఓకే, అండ్
బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏదైతే మనం ప్రీవియస్గా కూడా అనుకున్నామో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇంకా బ్రేక్ అయితే కావట్లేదు. అండ్ మనకి ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఒక డబ్ల్యూ అనేది ఫామ్ అయితే అవుతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ ఇక్కడికి వస్తే కనుక 49,810 నుంచి మనకి మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అనుకుంటే ఆల్రెడీ మనకి ఇక్కడ డబల్ టాప్ అయ్యింది. డబల్ టాప్ అయినప్పుడు ఏంటంటే మళ్ళీ కిందకి వస్తుంది. సో అగైన్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ట్రిపుల్ టాప్ అంటే ఇక్కడ కూడా మనకి ఒక రిజెక్షన్ అనేది వచ్చింది అనుకుంటే కనుక ఇట్లా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది ఒక సినారియో. అదర్వైజ్ ఇక్కడనే రిజెక్షన్ వచ్చింది, గ్యాప్ డౌన్ అయ్యి కంటిన్యూ అయ్యింది అనుకుంటే కనుక ఈ రేంజ్లో ఈ ఛానల్ లాగా కంటిన్యూ కూడా అవడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి అనదర్ సినారియో. సో ఓవరాల్గా మనం ఎట్లా ఉండాలి, ఎట్లా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక 9:15 to 9:30 మధ్యలో ఏదైతే క్యాండిల్ ఏదైతే ఉందో ఈ ఓఆర్బి లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కాన్ఫిడెన్స్ జోన్ అనేసి ఒక మనం థియరీ ఒకటి చెప్పడం జరిగింది, అది అడ్వాన్స్డ్ ప్రైజ్ యాక్షన్లో భాగంగా మన యూట్యూబ్లోనే ఉంది. సో ఈ కాన్ఫిడెన్స్ జోన్ని ఒకసారి మీరు చూసేయండి వీడియోని, వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మన ఛానల్లోనే జస్ట్ కాన్ఫిడెన్స్ జోన్ అని కొట్టండి, మీకు వచ్చేస్తుంది. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. సో ఇలాంటి కాంప్లికేటెడ్ టైంలో, ఇలాంటి వొలటైలిటీ ఉన్న టైంలో కాన్ఫిడెన్స్ జోన్ అనేది మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఒక కంపాస్ లాగా యూజ్ అవుతుంది, దిక్సూచి లాగా యూజ్ అవుతుంది అనమాట. సో డెఫినెట్గా ఆ వీడియోను అయితే ఒకసారి అయితే చూసేసేయండి. అండ్ ఈ లెవెల్స్ వచ్చేసి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ ప్రీవియస్ చార్ట్లో కూడా చూడొచ్చు, అలాగే డౌన్ సైడ్ కూడా. సో ఇది కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్. అంటే స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే వస్తాయి. ఇంట్రాడేలో కొద్దిగా ర్యాలీస్ పట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ జోన్లో ఉన్నప్పుడు కొంత టఫ్గా ఉంటుంది అనేసి, దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ ఎ నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్. అండ్ 48,897 అండ్ 49,241 అప్ సైడ్ అయితే మనకు ఉంది. సో ఈ లెవెల్ 241 లెవెల్ బ్రేక్ అయితే కనుక 49,403 ఫస్ట్ టార్గెట్, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 49,641, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 49,810గా అయితే ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చి 48,897 బ్రేక్ అయితే 48,710, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,500, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 48,293 వరకు అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో మన అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్. ఒకసారి సెన్సెక్స్ క్విక్గా చూసేద్దాం. సో ఇక్కడ కూడా మనకి సేమ్ కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ స్టోరీ అయితే నడుస్తూ ఉంది. అండ్ ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఫామ్ అవడానికి రెడీగా ఉంది. అదర్వైజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి సో తర్వాత ఏదైతే ఉందో చిన్న ట్రెండ్ లైన్ లాగా వచ్చి బ్రేక్అవుట్ అవుతుందా, లేకపోతే ఇక్కడ నుంచి డబ్ల్యూ తీసుకుంటుందా అనేది మండే వరకు మనకైతే అర్థమవుతుంది. అండ్ ఇవి వచ్చేసి 76059 అండ్ 75657 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. అండ్ ఇన్ కేస్ 76059 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ కన్ఫర్మేషన్ 76205 వన్ టార్గెట్, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 76,484, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 76,767, అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 75,657 కూడా బ్రేక్ అయితే 75,472, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 75,266, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 75,000. So that's all for today guys. Thank you so much and happy weekend. And Tradeoutsav or BTST alerts గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, యూ కెన్ జాయిన్ అవుట్ దేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు డే జామ్. జై హింద్.